రాష్ట్రపతి నిలయం. 10 ఇయర్స్ బ్యాక్ ఎళ్ళాను. దాని తర్వాత ఇప్పుడే అనమాట వెళ్ళడం. ఇక్కడ టికెట్స్ మీకు ఆన్‌లైన్‌లో దొరుకుతాయి, ఆఫ్‌లైన్‌లో దొరుకుతాయి. నేను ఆన్‌లైన్ బుక్ చేసుకున్నాను. ఆ లింక్ మీకు కింద షేర్ చేస్తాను. ఇక టైమింగ్ చూసుకోవచ్చు. మండే ఒకరోజే క్లోజ్ ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద డేస్ 10-5 ఉంటుంది. వీకెండ్స్‌లో అయితే 10-7 వరకు ఓపెన్ ఉంటుందనమాట. ఆల్మోస్ట్ 97 ఏకర్స్ ఉన్న ఈ ప్లేస్‌లో మనకి ఎక్కడ చూసినా గ్రీనరీనే. చాలా పెద్ద పెద్ద చెట్లు, చాలా మంచిగా డెకరేట్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ వెల్ మెయింటైన్డ్ అన్నమాట. ఇక్కడ మనకి ఎంటర్ అవ్వగానే రాష్ట్రపతి నిలయం అని ఒకటి హోర్డింగ్ కనిపిస్తుంది. అక్కడే చాలా పూల మొక్కలు కనిపిస్తాయి. అండ్ మీరిక్కడ జూసుకుంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్‌తోని చాలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఓన్లీ ఇండియాలో దొరికేవే కాదు, అబ్రాడ్ నుంచి తెప్పించిన పూల మొక్కలు గూడా చాలా ఉన్నాయి. అది మీకు చాలా మంచిగా డెకరేట్ జేసి, చూడడానికి చాలా అందంగా, మంచిగా మెయింటైన్ జేస్తున్నారు. ఇది జస్ట్ చూడడానికే అన్నమాట. మనం పీక్కూడదు. జస్ట్ చూసి వదిలేయాలి. ఎళ్లి ఫోటోస్ దిగొచ్చు. బట్ ఏం ప్రాబ్లమ్ లేదు. బట్ దాని దగ్గరికెళ్లి పీకామనుకోండి మనల్ని పీకుతారు. ఇది దాటి ముందుకెళ్తే మనకి ఒక ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జిబిషన్ దగ్గర ఒక గైడ్ గూడా ఉంటారు. ఆయన మనకి ఎవ్రీథింగ్ ఇల్లుస్ట్రేట్ చేస్తారనమాట. యాక్చువల్లీ అది నేను రికార్డ్ చేయలేదు. ఇది రాష్ట్రపతి భవన్ ఢిల్లీలో ఉంటదంట. దాని లోపల ఇమేజెస్ ఇవి మనకి చూపిచ్చారు. అట్ ద సేమ్ టైమ్ అక్కడ ఏమేమి చేంజెస్ చేశారో అవన్నీ కూడా మనకి ఇక్కడ ఫోటోస్ రూపంలో చూపిచ్చారు. సో, ఇదే అన్నమాట రాష్ట్రపతి నిలయం మెయిన్ బిల్డింగ్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవ్రీ ఇయర్ వింటర్‌లో ఇక్కడొచ్చి స్టే చేస్తారు. ఒకప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేరైన 1 వీక్ వరకు మాత్రం విజిట్ హౌస్‌కి అలో ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఇయర్ మొత్తం ఓపెన్ ఉంచుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ వీకెండ్స్‌లో టైమింగ్ గూడా ఇంక్రీజ్ చేశారు. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 వరకు ఓపెన్ ఉంచుతున్నారు. ఎస్పెషల్లీ ఆ రోజు వీకెండ్ కాబట్టి కిడ్స్ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తారని అందుకలా పెట్టారు. ఈ మెయిన్ బిల్డింగ్‌లో మనం ఎక్కడ ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ అలో ఉండదు. ఎందుకంటే అది చాలా రెస్ట్రిక్టెడ్ ఏరియా. మనకు జస్ట్ చూపిస్తారు. ఒక గైడ్ వచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు మొత్తం. అక్కడ ఏముంటుంది, ఏందని చెప్పి. అండ్ ఇది అండర్‌గ్రౌండ్ టనల్ అనమాట. బిఫోర్ ఇండిపెండెన్స్ ఇక్కడ నిజామ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళకి కిచెన్ నుంచి ఫుడ్ డైరెక్ట్‌గా వాళ్ళ రూమ్స్ వరకు సర్వ్ చేయడానికి ఈ టన్నల్ ద్వారానే ఫుడ్ అనేది తీసుకెళ్ళేవాళ్ళు. సో దట్ వాళ్ళ ఎనిమీస్ ఎవరైనా ఉంటే దాంట్లో పాయిజన్ లాంటివి కలపకుండా ఉంటారని వాళ్ళ ఇదన్నమాట. అండ్ ఈ టనెల్‌లో కూడా రీసెంట్‌గా బ్యూటిఫికేషన్ వర్క్ జరిగింది. అండ్ వాల్ ఆర్ట్స్ అయితే చాలా బాగున్నాయి. మోస్ట్‌లీ తెలంగాణ రిలేటెడ్ చాలా ఆర్ట్స్ అనేవి కనిపిస్తాయన్నమాట. అండ్ ఆల్సో ఈ పింగాణీ ప్లేట్స్ చాలా మంచిగా డెకరేట్ చేసి గోడలకి అన్నీ బాగా అతికించారు. ఈ టనెల్‌లో బ్యూటిఫికేషన్ వర్క్ చేసిన తర్వాత చూడడానికి చాలా బాగుంది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ లైట్సే కాకుండా నేచురల్ లైటింగ్ సిస్టమ్ అనేది కూడా ఉంది. పైన గ్లాస్‌లో మీకు ఏదైతే కనిపిస్తుందో అదే నేచురల్ లైట్ అన్నమాట. కింద అండర్‌గ్రౌండ్ అన్నమాట ఇది. ఈ అండర్‌గ్రౌండ్ నడుచుకుంటూ వెళ్తుంటే ఒక మ్యూజిక్ కూడా వస్తూ ఉంటది. ఈ అండర్‌గ్రౌండ్ ఆల్‌మోస్ట్ హాఫ్ కిలోమీటర్ వరకు ఉంటుంది. ఇది చూడడానికి చాలా బావుంటది. మస్ట్ విజిట్ అని చెప్పొచ్చు. అండర్‌గ్రౌండ్ అయిపోయాక మనం చూడాల్సిన ప్లేసెస్ చాలానే ఉన్నాయన్నమాట. అందులో ఒకటి హెర్బల్ ప్లాంట్స్ గార్డెన్. ఆ హెర్బల్ ప్లాంట్స్ గార్డెన్‌లోనే మనకు రోజ్ గార్డెన్ కూడా ఉంటుంది. ఇది రోజ్ గార్డెన్ అన్నమాట. ఈ రోజ్ గార్డెన్ నుంచి అలా ముందుకు వెళ్తుంటే ఇంకో గార్డెన్ ఉంటుంది. ఆ గార్డెన్ చాలా సూపర్ ఉంటుంది. ఇక్కడ వాక్‌వే చూస్తే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అట్ ద సేమ్ టైమ్ చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. టైమ్ టు టైమ్ ఇక్కడ గార్డెన్ అయితే చాలా నీట్‌గా అనేది ఉంచుతారనమాట. ఇది అయిపోయాక ఇంకో గార్డెన్ ఇది. ఇక్కడ ఏంటంటే చాలా క్యాక్టస్ అండ్ ముళ్ళ చెట్లు ఎక్కువున్నాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఎంట్రన్స్‌లోనే మనకొక ఆర్టిఫిషియల్ యానిమల్స్ అనేది దొరుకుతాయి. అదయిపోయాక అలోవెరా చెట్లనమాట ఇది. వైల్డ్ అలోవెరా అని చెప్పొచ్చు. ఇది చూడడానికి చాలా విచిత్రంగా ఉందనమాట. అండ్ ఇక్కడ మెయిన్‌గా చెప్పుకోవాల్సింది పీకాక్స్ అనమాట. ఎక్కడ చూసినా పీకాక్స్, పీకాక్స్, పీకాక్స్. ఎక్కడ చూసినా మనకి పీకాక్స్ అనేవి కనపడుతుంటాయి. మనం దగ్గరికెళ్తే అవి దూరం వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ పీకాక్స్ ఒక సర్టెన్ ప్లేస్‌లోనే కాకుండా ఆల్ ఓవర్ రాష్ట్రపతి నిలయం ఎక్కడ చూసినా ఉంటూనే ఉంటాయి. అండ్ ఈ గార్డెన్స్‌లో అయితే ఎక్కడ చూసినా ఉన్నాయన్నమాట. ఇంకో మెయిన్ అట్రాక్షన్ ఇక్కడ చూస్తే ఫ్లోరల్ క్లాక్ అనమాట. ఇది ద్రౌపది ముర్ము గారు రీసెంట్‌గానే స్టార్ట్ చేశారు. అండ్ ఈ ఫ్లోరల్ క్లాక్ వచ్చేసి చూడడానికి చాలా బాగుంది. అట్ ద సేమ్ టైమ్ ఇది మేము వెళ్ళినప్పుడు ఫంక్షన్ చేయట్లే అనమాట. అలా సన్‌సెట్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండగా టైం అయితే ఆల్మోస్ట్ 5:00 అయిపోయింది. అండ్ ఇది క్లోజింగ్ టైమ్ అనమాట. ఆ క్లోజింగ్ టైమ్‌లో ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అయితే బయటికి నడవాలి. అండ్ నడవడం చాలా పెద్ద టాస్క్ అనమాట. అలా నడుచుకుంటూ నేనైతే ఇంటికి రిటర్న్ అయిపోయానన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ గూగుల్ మ్యాప్స్ లొకేషన్ లింక్ అండ్ టికెట్స్ లింక్ మీకైతే డిస్క్రిప్షన్‌లో పెడుతున్నాను. చూడండి. బాయ్.